అండి, నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. 10 మందికి సరిపడే చికెన్ దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. ప్రాసెస్ చూసేద్దాం. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవడానికి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసి, ఉల్లిపాయల ముక్కలన్నీ వేసేసి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అన్ని ఈక్వల్గా వేగినప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం. అదే ప్యాన్లో తగినంత నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా, చెక్క లవంగాయి ఆకు అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. అవి కొంచెం వేగిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ బాగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్లో తీసేస్తాం. ఇవి కొంచెం వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే విధంగా వేసుకోవాలి. చెక్క లవంగాయి జీడిపప్పు అవన్నీ కూడా కొంచెం పొల్లాగా చేసుకొని అప్పుడు కొంచెం వేసుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బిర్యానీ ముక్కల్లోకి వేసుకుందాం. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని అది కూడా కొంచెం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని చికెన్ మొత్తం ముక్కలు మొత్తం బాగా మగ్గే విధంగా మగ్గనివ్వాలి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని పూర్తిగా చికెన్ ఉడికే విధంగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సపరేట్గా ఉడకబెట్టుకున్న బాస్మతి బియ్యం 90% ఉడికించి అన్నాన్ని దీంట్లో వేసుకుందాం. ఇందాక వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేయాలి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని లైట్గా మూత పెట్టుకొని బరువైన పాత్రని దీని మీద పెట్టుకొని కొంచెం దమ్ చేస్తే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, మన వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుందండి.